ఆ యాక్సెస్ ఇవ్వాల్సింది మనం. సో మనం వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి, దట్ వాళ్ళు వచ్చి మనకి నాతో ఇది జరుగుతుంది అని కంప్లైంట్ చేయటం, అది మనకు చెప్పుకోవాలి వాళ్ళు. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ మదర్స్ అండ్ ఫర్ విమెన్. మీరందరూ ఎస్పెషలీ సెక్రటేరియట్ లో విమెన్ అంటే వాళ్ళు దే ఆర్ ద గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉండాలి ఆ ఏరియాలో. వాళ్ళు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ విలేజ్ లో వచ్చి ధైర్యంగా మీకు చెప్పుకోగలిగి ఉండాలి. ఓకే, సో అందరు కూడా అదే రకంగా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకి షేర్ చేస్తారని మనం ఆశిస్తున్నాము. బేసికలీ దట్ ఈస్ ఆల్ వాట్ వీ వాంట్. ఇవన్నీ యాప్స్ ఎందుకు ఉంటున్నాయి, ఎందుకు అంటే మనం we want women to feel secure, we want information to come. ఏదైనా క్రైమ్ జరిగే ముందు మనం దాన్ని ఆపటం, జరిగిపోయినాక వాళ్ళని తీసుకొని వచ్చేస్తాం, డెఫినెట్ గా చేసేస్తాం. అందులో దెర్ ఇస్ పెద్ద నేను క్రైమ్ సాల్వ్ చేశాను అనే ఆనందం అంటే ఆ క్రైమ్ ని ఆపాను అనేది మాకు చాలా ముఖ్యం. సో ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఆ డిటరెన్స్ రావటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి మీరు అందరూ హెల్ప్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. So thank you very much for spending your time here with all of us. And mana district kuda I know the data. Yes, manam Shakti app lo top 3 lo unnamu with respect to registered users. So any crime against women metrics lo manam more than 70% lo unnam. But meer andaru oka promise cheyali, manam 90% lo pay velipali. Chestara? Yes, annitloonu manam ఓకేనా? ఎస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ సభకు ఇచ్చేసిన మన ఆల్ విమెన్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ హార్టీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అందరూ చాలా మంచిగా మాట్లాడారు. రియల్ ఇష్యూస్ అన్ని చెప్పారు, విచ్ మీ లొకాలిటీస్ లో ఏం జరుగుతున్నాయి, ఏంటి మనకి మన జిల్లాలో ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎట్లా మనం రిజాల్వ్ చేయగలుగుతాం అనే దాని మీద డిస్కషన్ జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వచ్చి మాట్లాడుతున్నారు. అది దట్ ఈస్ అ వెరీ పాజిటివ్ స్టెప్. యత్ర నారీ పూజ్యంతే రమంతే తత్య దేవత అంటారు. అంటే బేసికల్లీ ఎక్కడైతే విమెన్ ని వర్షిప్ చేస్తారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారో అక్కడ దేవుళ్ళు కూడా ఆసనం అవుతారు అంటారు. సో మన ఆనరబుల్ సీఎం సార్ కి చాలా ఇంపార్టెంట్ ఎజెండా ఐటమ్ ఇస్ దట్ మన విమెన్ సేఫ్ గా ఉండాలి, విమెన్స్ అండ్ చిల్డ్రన్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి. మాకు రెగ్యులర్ గా జరిగే మీటింగ్స్ లో ఇది క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెట్రిక్. మనం దాన్ని బట్టే ఎట్లా మన సొసైటీ సేఫ్ గా ఉంది అందరికీ అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. సో మన జిల్లాలో ఓవరాల్ గా చాలా వరకు మనం బెటర్ చేస్తున్నాం. బట్ మనకి అందరి కోఆపరేషన్ కావాలి మనం బెటర్ గా చేయడానికి. మన చుట్టుపక్కల ఉన్న మహిళలు కానీ చిల్డ్రన్ కానీ సేఫ్ గా ఫీల్ అవ్వడానికి. సో ఈరోజు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడటం జరిగింది. వాటిలో మనం చూస్తుంటే ఇది ఒక మైండ్ సెట్ చేంజ్ అనేది కావాలి ఫ్రమ్ చైల్డ్హుడ్ అనేది తెలుస్తుంది. ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మంది చెప్పినట్టు బాయ్స్ కి ఈ లెసన్ వెళ్ళాలి ఫ్రమ్ ద బిగినింగ్ టు రెస్పెక్ట్ విమెన్ అండ్ గర్ల్ చైల్డ్ ఆల్సో. సో అది మనకి ఒక మైండ్ సెట్ చేంజ్. ఇట్ విల్ టేక్ ఫ్యూ ఇయర్స్, బట్ ఆ లెసన్ అనేది చెప్పేది మనం చెప్పాలి. మీరందరూ విమెన్ అవుట్ దేర్, మీరు వెళ్ళేసి అది పిల్లలకి కూడా అబ్బాయిలకి కూడా చెప్పాలి. ఒట్టి అమ్మాయిలకే మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పటం కాదు, అబ్బాయిలకి కూడా చెప్పాలి టు గివ్ రెస్పెక్ట్ టు గర్ల్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ చాలా మంది అబ్బాయిలు ఎస్పెషల్లీ బిలో 18 years అబ్బాయిలు వాళ్ళు పాక్సో కేసెస్ లో అరెస్ట్ అయిపోతున్నారు. మనకందరికీ తెలుసు ఒక ఫోన్ ఉంది అందరి చేతుల్లో, దాంతో వాళ్ళకి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అన్ని రకాల వీడియోలు వచ్చేస్తున్నాయి. సో ఎవరి బాధ్యత టు టేక్ కేర్ దట్ వాళ్ళని స్క్రీన్ టైం అనేది లిమిట్ చేయటము, అందులో ఉన్నవన్నీ బయటకు వెళ్ళేసి వాళ్ళు చేయకుండా ఉంటాం, అదంతా ఎట్లాగా ఆగుతుంది
అవుతుంది? మీరు చెప్పండి, ఎవరి బాధ్యత? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమ్మ బాధ్యత మనకది, అంతేనా? ఎవరైనా లేదంటారా? కదండి. సో అది వెరీ ఇంపార్టెంట్ దట్ వి మన ఆపరేషన్ చిన్నారి తల్లి అనేది మనం డిజైన్ చేసింది ప్రోగ్రామ్ దానికి, దట్ మనం పిల్లల మీద, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరి మీద కూడా వాచ్ పెట్టుకోవాలి ఒకటి. సెకండ్ థింగ్, మనం చుట్టుపక్కల ఏం చేస్తుంది, ఎక్కడైనా చిన్న పిల్లల్ని తప్పుగా చూస్తున్నారా,